ప్రిపేర్ అయ్యావు అంటే వాటికి నువ్వు ఆన్సర్ చేయగలిగితే చాలా కంపెనీస్ నీ స్పీకింగ్ స్కిల్స్ కూడా కేర్ చేయవు. ఇది రియాలిటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే రియాలిటీ. మీరు ఇలా అనుకున్నారా, నాకు ఇంగ్లీష్ రాదు, ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవుతాను, నా లైఫ్లో ఇక జాబ్ ఇంపాసిబుల్ అని మీరు ఇలా అనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోతో మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఫ్రెషర్ ఇంటర్వ్యూలో. ఎందుకంటే నేను మీకు ఒక ఇంపార్టెంట్ రియాలిటీ ట్రూత్ చెప్పాలి. ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఏ యూట్యూబర్ కూడా చెప్పరు. ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ అవసరమే లేదు. ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకుండా ఇంటర్వ్యూస్ మనం ఎలా క్రాక్ చేయొచ్చు అన్నీ మాట్లాడుకుందాం. నేను కూడా నా కెరీర్ స్టార్టింగ్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో నాకు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్పీకర్ ఏం కాదు, ప్రాక్టీస్ చేస్తూ మిస్టేక్ చేస్తూ ఇంప్రూవ్ అయ్యాను. మీరు కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓకే, బిగ్గెస్ట్ మిత్ మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్లో ఒక బిగ్గెస్ట్ మిత్ ఏంటంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడితేనే జాబ్ వస్తుంది, ఇంగ్లీష్ రాదంటే జాబ్ రాదు అని ఇలా చాలామందికి ఇలా లోపల చాలా భయం ఉంటుంది. ఇది కంప్లీట్గా ఫాల్స్ స్టేట్మెంట్. యాజ్ ఏ ఇంటర్వ్యూయర్గా చెప్తున్నా, నేను చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, ఇంటర్వ్యూస్ తీసుకున్నా. చాలా కంపెనీస్లో ఇంటర్వ్యూస్లో పర్ఫెక్ట్ గ్రామర్ ఎక్స్పెక్ట్ చేయరు ఫ్రెషర్ ఇంటర్వ్యూలో. మెయిన్గా నేను ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఫ్రెషర్స్ని చాలామంది సైలెంట్ అయిపోతుంటారు. ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నప్పుడు భయపడుతుంటారు. అసలు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా సరిగా ఉండదు. ఆటోమేటిక్గా వస్తాయి ఆ మూమెంట్లో ఎవరికైనా భయాలు, మైండ్ బ్లాక్ అయిపోతుంటుంది. ఇదైతే ట్రూ. నీ ఈ టాలెంట్కి సంబంధం లేకుండా ఈ భయాలు ఉంటాయి ఎవరికైనా. ప్రాపర్ ఇంగ్లీష్ లేకుండా నేను ఇంటర్వ్యూస్లో చాలామందిని సెలెక్ట్ చేశాను ఫ్రెషర్స్ని. జనరల్గా ఇంటర్వ్యూస్లో వాళ్ళు ఏం చూస్తారు, ఈ క్యాండిడేట్కి స్కిల్ ఉందా, కోడింగ్ రిలేటెడ్ స్కిల్ అయితే ప్రాబ్లం ఏమైనా సాల్వ్ చేయగలడా, ట్రైనింగ్ ఇస్తే టీంలో వర్క్ చేయగలడా, ఆ కెపాసిటీ ఉందా. ఫ్రెషర్ లెవెల్కి చెప్తున్నా, ఈ కెపాసిటీస్ ఉన్నాయా అని చూస్తారంతే. ఇదే ఇంపార్టెంట్. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్ అయినా జాబ్ సీకర్ అయినా ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను యూట్యూబ్ ఛానల్లో. మ్యాండటరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, వై పీపుల్ ఫియర్ ఇంటర్వ్యూస్. ఇంగ్లీష్ కన్నా ఇంటర్వ్యూ ఫియర్ ఎక్కువ. క్వశ్చన్ అడిగితే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. చాలామందికి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆన్సర్ తెలిసినా కూడా చెప్పరు. నాతో 1-on-1 డిస్కషన్లో చాలామంది చెప్తుంటారు, బ్రో మాకు ఆన్సర్ తెలిసినా కూడా మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం ఇంటర్వ్యూలో ఆ మూమెంట్లో అని. రీజన్ ఏంటంటే భయమే, మనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఇంగ్లీష్ అయితే కాదు, వాట్ కంపెనీ యాక్చువల్లీ చెక్స్. ఒక ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటర్వ్యూయర్ అడుగుతారు ఇలా, డిఫరెన్స్ బిట్వీన్ లెట్ వర్క్ కాన్స్ట్ అని. యాంగ్లర్లో లైఫ్ సైకిల్ హుక్స్, ఏపీఐ ఎలా కాల్ చేస్తావు, రియాక్ట్లో స్టేట్ ఏంటి, కాంపోనెంట్ ఏంటి, మాడ్యూల్ ఏంటని. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ ఒకటేం చెప్పట్లేదు, ఏ రోల్ అయినా సరే ఫ్రెషర్ రోల్ ఇంటర్వ్యూలో జావా అయినా, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం ఇవే ఉంటాయి. వాడు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే ట్రస్ట్ మీ, మీకు ఇంగ్లీష్ సరిగా లేకపోయినా చాలా కంపెనీస్ సెలెక్ట్ చేసుకుంటాయి. ఇది నిజం. మీరు ఆ స్టేజ్ వరకు రావాలి అంటే ఫస్ట్ ప్రిపరేషన్ కాన్ఫిడెంట్గా ఉంటేనే మీరు ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయగలరు. ఎగ్జాంపుల్గా సెమ్ ఎగ్జామ్సే తీసుకో. నువ్వు ప్రిపేర్ అయ్యే కదా ఎగ్జామ్స్ రాస్తావు, పాస్ అవుతుంటావు. సెమ్ ఎగ్జామ్స్కి నీకు పెద్దగా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేకపోయినా సరే నువ్వు సెమ్ ఎగ్జామ్స్ పాస్ అవుతావు. ఎందుకు? నువ్వు ప్రిపేర్ అయ్యావు. నువ్వు సెమ్ ఎగ్జామ్స్ రాసేది కూడా ఇంగ్లీష్లోనే కదా. ఇక్కడ నువ్వు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యావు అంటే వాటికి నువ్వు ఆన్సర్ చేయగలిగితే చాలా కంపెనీస్ నీ స్పీకింగ్ స్కిల్స్ కూడా కేర్ చేయవు. ఇది రియాలిటీ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే రియాలిటీ. నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజెస్, యూనివర్సిటీస్లో చదవాల్సిన అవసరం లేదు, ప్రొఫెషనల్ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఈ స్టేట్మెంట్ చెప్తున్నా అంటే రియాలిటీలో ఇవి నేను చాలా చూసానే చెప్తున్నా. డోంట్ వరీ అట్ ఆల్. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఫర్దర్గా ఇలాంటి జెన్యూన్ వీడియోస్ నా నుంచి చాలా వస్తాయి. నా ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేస్తాను, చాలా హెల్ప్ అవుతాయి మీకు. సో లైక్ చేయండి వీడియోని. సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అవ్వాలి. ప్రాక్టీస్ అయితేనే మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయగలరు. చాలామందికి అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కాదు, సెల్ఫ్ ఇంటర్వ్యూ దగ్గరే ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతుంటారు. నాకు నిజంగా బాధ వేస్తుంటుంది. ఎవరైనా సెల్ఫ్ ఇంటర్వ్యూ దగ్గర ఫెయిల్ అయితే, ఈ సెక్షన్లో మనం ఫెయిల్ అయితే ఇక్కడ మనకి జాబ్ వద్దు అని డైరెక్ట్గా చెప్పేసినట్టే. సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం ఇంటర్వ్యూయర్కి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. టెక్నికల్ క్వశ్చన్స్లో అడిగేటప్పుడు మనం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే అది ఓకే ఫైన్, బట్ ఇక్కడ ఇంట్రో దగ్గర మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు ఎవరికి. ఫ్రెషర్ లెవెల్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చాలా సింపుల్గా ఉన్న చాలు.
ప్రొఫెషనల్ వర్డ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా చాలు. ఎగ్జాంపుల్గా ఫ్రెషర్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారనుకో, ఇలా చెప్పండి, నేను ఒక ఫ్రెషర్ ఇంటర్వ్యూస్కి అప్లై చేస్తున్నా. ఇంటర్వ్యూయర్ అడుగుతారు ఇలా, క్యాన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ స్కిల్స్ అని. సింపుల్గా ఇలా చెప్దాం, ఐఎమ్ మధు, ఐ రీసెంట్లీ కంప్లీటెడ్ మై బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ XYZ కాలేజ్. డ్యూరింగ్ మై కాలేజ్ ఐ లర్న్ జావా, HTML, CSS, జావా స్క్రిప్ట్ అండ్ SQL. I also worked on few academic projects which helped me to improve my problem solving and programming skills. I'm a quick learner and enjoying working in a team. I'm excited to start my career in software industry. I'm looking for an opportunities where I can contribute and grow professionally. చాలు, ఇది జస్ట్ సింపుల్, ఏం తడబడద్దు, ఫ్రీగా చెప్పండి ప్రాక్టీస్ చేస్తూ. నెక్స్ట్ డైరెక్ట్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు నీ స్కిల్ సెట్ పైన. అక్కడ నువ్వు చెప్పేసావు అంటే అప్పుడు ఈ జనరల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోయినా సరే నువ్వు సెలెక్టెడ్ ఇంటర్వ్యూస్లో. అలా ఎంతోమంది జాబ్లో సెలెక్ట్ అయ్యారు, జాబ్స్ చేస్తున్నారు. మీకు తెలియట్లేదు, నిజంగా చాలామందికి ఇది తెలియట్లేదు, స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి. మీ ఇంగ్లీష్ లిటిల్ బ్రోకెన్ ఉన్నా కూడా చాలా కంపెనీస్ కంటిన్యూ చేస్తాయి. చాలామంది జనరల్గా భయపడుతుంటారు, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ మ్యాండటరీ, వితౌట్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ యూ కాంట్ ఈవెన్ క్రాక్ యువర్ ఫస్ట్ జాబ్ అని. అవి మనం పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ డైలీ ఒక 5 minutes ప్రాక్టీస్ చేయి, ఫ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ChatGPT హెల్ప్ తీసుకో, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ వీడియోస్ చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వాటిపైన వీడియోస్ షూర్గా చేస్తాను. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఏముందు ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోస్లో నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాడి స్టోరీ చెప్తాను. ఆ వీడియో చూశాక మీకే అనిపిస్తుంది ఈ క్యాండిడేట్ కంపెనీస్లో సర్వే అవుతున్నప్పుడు, ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తున్నప్పుడు మనం ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేమా అని ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఎవరైతే ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ భయం ఉంటే ఆ వీడియోస్ పబ్లిష్ చేస్తాను, మ్యాండటరీగా చూడండి. మీకు ఆ వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు నేనే అనుకున్నా ఈ పర్సన్ ఎప్పటికీ ఇంటర్వ్యూ క్లియర్ చేయలేడు, జాబ్ చేయలేడని. నేనే అనుకున్నా, ఎవరో కాదు, మాకు తెలిసిన ఫ్రెండే. నేను కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ ఏదైనా బిజినెస్ ఆర్ ఏదైనా చూసుకోవడం బెటర్ అని నాకే అనిపించింది ఆ ఫ్రెండ్ సిచ్యువేషన్ చూశాక. డోంట్ మిస్ దట్ వీడియో. చాలామంది ఆ వీడియోస్కి రిలేట్ అవుతుంటారు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, 5 టెక్నిక్స్ ఫర్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ వీడియోస్. ఫర్దర్గా కూడా నా నుంచి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. చిన్న చిన్న టౌన్స్ అండ్ విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి, జాబ్ సీకర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫాలో అవ్వండి. ఇంగ్లీష్లో వీక్ ఉండటం అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, చాలా చాలా చిన్న ప్రాబ్లం, పర్మనెంట్ ప్రాబ్లం అయితే కాదు ఇది. ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడు మనకి ఇదే లెవెల్లో మనం ఉండలేము. ఎంత వీక్ క్యాండిడేట్ అయినా సరే ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫియర్ని ఫేస్ చేయాలి, ఇంటర్వ్యూస్లో రిజెక్ట్ అవ్వాలి. నువ్వు అట్లీస్ట్ 1% ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేసినా చాలు, తర్వాత ఇంటర్వ్యూస్లో నువ్వు సెలెక్ట్ అయిపోతావు. నాకు కూడా ఇంటర్వ్యూ ఫియర్ ఉండేది, కాలేజ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు చాలా ఉండేది. ఇప్పుడు సడన్గా నన్ను నిద్రలో లేపి ఇంటర్వ్యూ ఇవ్వమన్నా నేను కొన్ని హవర్స్ ఇంటర్వ్యూ ఇవ్వగలను. ఈ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఫస్ట్ అలానే ఉంటుంది, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఈ భయాలు అన్నీ జస్ట్ ఒక ఫస్ట్ కంపెనీ వరకు మాత్రమే. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ రియాలిటీ. ఇలాంటి విషయాలు చాలామంది చెప్పరు, చెప్పేకి ముందుకు కూడా ఎవరు రారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకే, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలని. విలేజెస్లో ఉన్న వాళ్ళకైతే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ విషయంలో కానీ ఇంకా వేరే అదర్ విషయంలో కానీ. వాళ్ళకి కూడా తెలియాలనే నేను ఈ కంటెంట్ షేర్ చేస్తున్నా. థ్యాంక్ యూ.